కాంగ్రెస్ పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ సార్. ఈ ఇందూరు గ్రామం ఈ రోడ్డు వసతి కల్పించాలని గూడూరు నుంచి గిద్దలూరు దాకా ఇంతకుముందు మీకు అర్జీ ఇచ్చాము. గూడూరు ఈ గారికి ఇచ్చాము, కలెక్టర్ గారికి కూడా ఇచ్చాము. టీడీపీ ప్రభుత్వం రాగానే రోడ్డు మరమ్మత్తు పనులు వెంటనే ప్రారంభిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అందులో భాగంగా గూడూరు ప్రాంతంలో ఉన్నటువంటి గూడూరు నుండి గిద్దలూరు దాకా ఇందూరు మీదుగా ప్రయాణించేటువంటి రోడ్డు మార్గాన్ని వెంటనే పునరుద్ధరించాలని మే నెల 5వ తేదీ 2025న సబ్ కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పిస్తూ, అదేవిధంగా గూడూరులో ఉన్నటువంటి R&B ఈ గారు కూడా వినతిపత్రం సమర్పించడం జరిగింది. కానీ ఈ గారు 4.5 కోట్లు ఖర్చు పెట్టి రోడ్డు మరమ్మత్తు పనులు చేశామని చెప్పారు. కానీ ఎక్కడ తట్టలు మట్టి కూడా వేయలేదు. దీనిపైన విజిలెన్స్ కమిషను వేయాలి, ఆ డబ్బులు ఎవరి జోబులో బయట పెట్టాలని చెప్పి మేము కలెక్టర్ గారిని కలిసి 25వ తేదీ 5వ నెల 2025న తిరుపతిలో జిల్లా కలెక్టర్ గారిని కలిసి వినతిపత్రం సమర్పించడం జరిగింది. కానీ ఇంతవరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. అదేవిధంగా రోడ్డు మరమ్మత్తు పనులు కూడా చేపట్టలేదు. దీనిపైన వెంటనే పునరాలోచించి మళ్ళీ రోడ్డు మరమ్మత్తు పనులు ప్రారంభించేట్లుగా చూడాలని చెప్పి సబ్ కలెక్టర్ గారికి మళ్ళీ వినతిపత్రం సమర్పించడం జరిగింది ఇవాళ. అదేవిధంగా చిల్లకూరు మండలంలో గత ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమ సిలికా మైనింగ్ మీద వేసినటువంటి విజిలెన్స్ కమిటీ ఏమైంది? ఆ విజిలెన్స్ నివేదికను వెంటనే బయటపెట్టాలని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. జై కాంగ్రెస్. టీడీపీ ప్రభుత్వం రాగానే రోడ్డు మరమ్మత్తు పనులు వెంటనే ప్రారంభిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అందులో భాగంగా గూడూరు ప్రాంతంలో ఉన్నటువంటి గూడూరు నుండి గిద్దలూరు దాకా ఇందూరు మీదుగా ప్రయాణించేటువంటి రోడ్డు మార్గాన్ని వెంటనే పునరుద్ధరించాలని మే నెల 5వ తేదీ 2025న సబ్ కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పిస్తూ, అదేవిధంగా గూడూరులో ఉన్నటువంటి R&B ఈ గారు కూడా వినతిపత్రం సమర్పించడం జరిగింది. కానీ ఈ గారు 4.5 కోట్లు ఖర్చు పెట్టి రోడ్డు మరమ్మత్తు పనులు చేశామని చెప్పారు. కానీ ఎక్కడ తట్టలు మట్టి కూడా వేయలేదు. దీనిపైన విజిలెన్స్ కమిషను వేయాలి, ఆ డబ్బులు ఎవరి జోబులో బయట పెట్టాలని చెప్పి మేము కలెక్టర్ గారిని కలిసి 25వ తేదీ 5వ నెల 2025న తిరుపతిలో జిల్లా కలెక్టర్ గారిని కలిసి వినతిపత్రం సమర్పించడం జరిగింది. కానీ ఇంతవరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. అదేవిధంగా రోడ్డు మరమ్మత్తు పనులు కూడా చేపట్టలేదు. దీనిపైన వెంటనే పునరాలోచించి మళ్ళీ రోడ్డు మరమ్మత్తు పనులు ప్రారంభించేట్లుగా చూడాలని చెప్పి సబ్ కలెక్టర్ గారికి మళ్ళీ వినతిపత్రం సమర్పించడం జరిగింది ఇవాళ. అదేవిధంగా చిల్లకూరు మండలంలో గత ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమ సిలికా మైనింగ్ మీద వేసినటువంటి విజిలెన్స్ కమిటీ ఏమైంది? ఆ విజిలెన్స్ నివేదికను వెంటనే బయటపెట్టాలని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. జై కాంగ్రెస్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.